హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో చక్కెర పార. జనరల్‌గా 90% చక్కెర పార అంటే మైదా పిండితో చేస్తారండి. మనం ఇవాళ పిల్లలకి హెల్తీగా గోధుమ పిండి చక్కెర పార చేస్తాం. నేను చెప్పిన టిప్స్, కొలతలు ఫాలో అయ్యి చేస్తే 15-20 రోజుల దాకా నిలువ ఉంటుందండి. ఈవినింగ్ పిల్లలు రాంగాల్నే అన్ని ప్లేట్‌లో ఏస్తే కమ్మగా లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ చక్కెర పార నేను ఎలా చేశానో అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి చక్కెర పార చేసేద్దాం. తీసుకొని అందులో 2 కప్పులు ఆట అంటే గోధుమ పిండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార. ఈ పంచదారని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసాం కదా, ఈ పొడిని ఇందులో వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూను వంట సోడా. ఇప్పుడు మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కుకింగ్ ఆయిల్. మీరు డాల్డా అయినా వాడుకోవచ్చు, నెయ్యి అయినా వాడుకోవచ్చు, కుకింగ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ. నీళ్లు పోయకుండా ముందుగా ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదండి, ఇలా ఉండగడుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. ఒకేసారి వేయకూడదండి నీళ్లు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్నాం కదా. మనకు ఈ రకమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఏలు పెట్టి ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పూరి కర్ర తీసుకొని అరంగుళం మందాన రుద్దుకుందాం. మనకు పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏం అక్కర్లేదండి. నాలుగు మూలలు సమానంగా ఒత్తుకోవాలి, లేదంటే ఒకటి లావుగా ఒకటి సన్నగా వస్తుంది. ఇలా నొక్కున్నాం కదా. ఇప్పుడు ఎడ్జిల్ని కట్ చేసుకుందాం. చూసారు కదండి, మనం ఈ మందం రుద్దుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్లో వేసినప్పుడు ఇది డబుల్ అవుతుంది కాబట్టి ఈ మందం రేకు రుద్దుకొని కట్ చేసుకుందాం. ఇలా ఎడ్జీలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలాగ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిందండి. మనకు ఆయిల్ వేడి రెడీ అయిందని ఎలా తెలియాలంటే ఒక చిన్న పిండి ముద్దని ఇలా వేస్తే ఒక 10 సెకండ్లలో అది పైకి రావాలి. అప్పుడు మనకు ఆయిల్ రెడీగా ఉన్నట్టు. చూసారు కదా, పిండి ముద్ద ఇలా పైకి వచ్చిందంటే మనకు ఆయిల్ రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు చక్కెర పారాని వేసుకుందాం. మనం చక్కెర పారాని వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి.
మనం చక్కెర పారాన్ని ఆయిల్లో వదిలిన తర్వాత వాటిని కదల్చకూడదండి. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేస్తే ఇలా మొత్తం పైకి వచ్చేస్తాయి. అలా పైకి వచ్చిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకోవాలి. పైకి వచ్చాయి కదా, ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు మన చక్కెర పారాన్ని ఫ్రై చేసుకుందాం. మన చక్కెర పార రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ మంచి బంగారు వర్ణం కలర్లో మెరిసిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఎంతసేపు రన్నింగ్ ఉంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిగిలిన చక్కెర పారాన్ని వదులుకుందాం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక 2 నిమిషాలు ఇలా వదిలేస్తే అన్నీ పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా మంచి బంగారు వర్ణం వచ్చాయండి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి మన చక్కెర పార. చూస్తున్నారు కదండి, 2 కప్పుల గోధుమ పిండికి మనకి ఇన్ని చక్కెర పార వచ్చాయి. దీన్ని 2 గంటల పాటు పూర్తిగా చల్లారబెట్టిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల దాకా నిల్వ ఉంటుంది. అలాగని మీరు ఫ్యాన్ కింద మాత్రం ఆరబెట్టబాకండి. ఫ్యాన్ కింద కాకుండా మామూలుగా విడిగా పెట్టి 2 గంటలు చల్లారబెట్టుకోవాలి. అప్పుడే మనకు చక్కెర పార అన్నది క్రిస్పీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత గుళ్ళ గుళ్ళగా క్రిస్పీగా ఎలాగుందో. మనం తీసుకున్న పదార్థాలన్నీ చక్కగా సరిపోయినాయండి. క్రిస్పీగా తింటుంటే ఇంకా తినాలనిపించే చిన్నపిల్లలు అయితే అసలు భలే లైక్ చేస్తారండి. చూశారు కదండి, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.